అవతల నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల నాకు పనుంది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడకండి. ఏం కాదులేరా, పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. శాస్త్రి రారా. ఏమండి, ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటిట్లో పోయి కుంభాలు వండు. అలాగేనండి. వీడు ఒకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా 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 ఏం చేస్తున్నారు కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్? ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడారు, నా పరుగు తీసేలాగున్నాము. సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలవలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్. తీసుకోండి సార్. సార్ ఆహా, ఇక్కడ కూడా పెట్టండి, మిగతా మ్యాటర్ ఏం చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. ఇంకా నయం, నిన్ను చెక్ చేయమని. పోరాడి ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. మణి రామణి రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు సార్. నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కార్ ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ₹1 కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకే సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకపోతా. తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం జరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా ముఖం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం పించారు ఎక్కడున్నారో వెతుక్కో. ఏంటి బాయ్స్ ఫైటింగా? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందాంరా. ఓకేరా, కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. ఏంటో పాడు పిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్. శుభోదయం, శుభ సంకల్పం, శుభవేళ. ఇంకా శృతి మొదలెడతాడ్రా బాబాయ్. కాల్చి భస్మం చేస్తాను, కూర్చోండి. ఏమ్మా, మీ నాన్నకేమో బట్టల వ్యాపారం, నువ్వేమో బట్టలు వేసుకోవు. ఏరోయ్, ఎప్పుడో కాలేజీ ఓపెనింగ్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీసాలు కూడా వచ్చాయిరా? అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించే రఘురించాలి. ఏరోయ్,
కండలు బాగా పెంచావురా కరణం మల్లేశ్వర్లాగా. కరణం మల్లేశ్వర్ అమ్మాయి సార్. నువ్వు మగవేధం అంటావు. సరే అట్లాగే గురించు. సరే ఇక పాఠం మొదలు పెట్టబోతున్నాను, జాగ్రత్తగా వినఘోరించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం శ్రీనాథుడు. కుల్లాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్. సార్ ఏంట్రా పాఠం మొదలు పెట్టగానే గుర్తొచ్చిందా? కూర్చో, వేలు కత్తిరిస్తాను రో, కూర్చో. ఎక్కడున్నాం మనం? మీకేం తెలుసు మనం ఎక్కడున్నామో? వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్. సార్ అర్జెంట్ సార్. 2 వేలు చూపిస్తున్నావా? నువ్వు మొత్తం 10 వేలు చూపించినా నిన్ను బయటికి పంపించను రో. మిమ్మల్ని నన్ను పాఠం చెప్పకుండా ఆపారం చూస్తారా? నన్ను పాఠం చెప్పకుండా ఆపడం మీ వల్ల కాదు. ఏంట్రా తాళం వేస్తున్నాడు? తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశాడ్రా. చచ్చినట్టు వినండి పాఠాన్ని. ఇవాళ నేను శ్రీనాథుడిని పూర్తి చేస్తానన్నమాట. కులాయించితి కోక జుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లారమ్మని దాగితిన్ రుచులు దోషం మంచు పోనాడితిన్. తల్లి కన్నడ రాజలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడను. ఇవాటికి ఈ పాఠం పరిసమాప్తి. అంత ముడిచిపోయారేమిటి? శభాషురా, ఇన్నాళ్ళకి నా పాఠం విని తట్టుకున్న వాడివి నువ్వు ఒక్కడివే ఈ కాలేజీలో. వీడు కూడా పడిపోయాడు. పైన శివుడు కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి మిగిలేది బుగ్గి. మొట్టమొదటి పాడరికే ఇట్లా అయిపోయారు. ఇంకా 1 నెల రోజులు ఈ ఎట్టా తట్టుకుంటారో ఏమో. చూద్దాం వీళ్ళ అదృష్టం. ఏపీకా గాడియా సాబ్. ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీసు అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాల ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. ఇదే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. స్టాప్ స్టాప్ స్టాప్. ये कार किसका है? నాదే. దిస్ ఇస్ మైన్. So you are the serial killer. సింగిల్ కిల్లర్. Yeah. Hey, arrest him. అంటే మనం ఎన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగు అనమాట. ఇదేపోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అరే నేను కిల్లర్ కాదయ్యా. పెట్టుకుని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. हैदराबाद के उन 4 लड़कों को कहाँ छुपा कर रखा है? నిజం చెప్పాయా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను ఓరి మీ అమ్మ కడుపులు కాదు, తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు. कुछ बताया क्या? Sir, they are not listening to me. I am professor in Osmania University. I will give my VC's telephone number. You please do inquire. कांस्टेबल्स, इसका रस्सी खोल दो. ఏంటన్నా కోళ్ళ బిజినెస్ నాకు పడదు. అరే ఎవరా కార్ స్టార్ట్ చేసి పెట్టింది? రాత్రి చిన్నబాబు గారు లేట్ గా వచ్చి కారులో పడుకున్నారండి. అమ్మో అమ్మో, 11 వరకు లేపొద్దన్నారండి. రాత్రి అంతా ఏసీ ఆన్ చేసుకుని ఇందులో పడుకున్నాడు. 50 లీటర్ల పెట్రోల్ తగలేశాడు. లేరా వెధవా, పడుకోవడానికి ఏసీ కారే కావాల్సిందా నీకు? లేరా పోతా. రాడు తీస్తాడేంటి, కొడతాడా? 50 కాకపోతే 100 లీటర్లు తగలేస్తాడు వాడు నా కొడుకే. రాత్రులు ఈ లేట్ ఎంట్రీలు ఏంటి, ఏసీ కార్లో పడుకోవడం ఏంటి? అబ్బా కంబైన్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీసా లేకపోతే కళ్ళు కాంపౌండ్ స్టడీసా? ఏరా దీనికోసం వెతుకుతున్నావా? చూడు డాడీ, నా వంటి మీద ఒక్క దెబ్బ పడిందో ఫ్యూచర్ లో అమ్మని మాత్రం నా దగ్గర ఉంచుకుంటా గానీ నిన్ను మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్ పంపించాను. ఏంట్రా నువ్వు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ పంపించేది? దొరికి చూడరా నీ పని చెప్తాను.